జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభ పేరుతో జీవన్ రెడ్డి మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరనున్నారు. దీనికి సంబంధించి మనతో స్పందించడానికి స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఎట్లా చూస్తారు? జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత కాంగ్రెస్ లో దాదాపు 4 దశాబ్దాలు ఉన్నా అని చెప్పేటువంటి వ్యక్తి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి మీరు ఎట్లా చూస్తారు? చాలా బీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమకారులు అయితే హర్షించారండి. ఇక నా వరకు వస్తే వారు నా రాజకీయ ప్రత్యర్థి, కలిసి పనిచేస్తే సిద్ధమని చెప్పి మీ మీడియా ద్వారా చెప్పారు. వారు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటే దానికి ఆపేది లేదు కదా. కానీ డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ నష్టపోతుంది. అంటే మొన్న కేటీఆర్ వచ్చిన సందర్భంగా ఒక మాట్లాడడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే హైబ్రిడా హైబ్రిడో తెలియదు అని చెప్పి కామెంట్ చేసినటువంటి పరిస్థితి మీరు ఎట్లా చూస్తారు? అండ్ నిన్ననే జవాబు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారితో కొట్లాడి బయటకు వచ్చి చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకుంటే అది ఏం పీరియడ్ అవుతుందండి? రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి విమర్శించి నీళ్ళ దొంగ అని వారి క్యాబినెట్లో వారితోటే పనిచేసిన మరి ఈ నాయకులను ఏమనాలి? వాళ్ళదేం పీరియడ్ అవుతుంది? కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది, మరి వాళ్ళదేం పీరియడ్ అవుతుంది? ఆ జవాబు చెప్పమనండి. అప్పుడు నాది ఏ పీరియడ్ అవుతుందో అర్థమవుతుంది. సేమ్ కదా. దశాబ్ద కాలం అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత మా మీద పెత్తనం చెలాయిస్తున్నాను, అందుకే నేను ఆత్మ గౌరవం కోసం నిర్ణయం తీసుకున్నాను జీవన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. సంజయ్ కుమార్ ఏనాడు ఎవరి మీద కూడా పెత్తనం చెలాయించారు, అందరితో కలిసి ఉంటారు. వారే ఆ దొరతోటి పనిచేయాలని అని చెప్పిపోయారు. కానీ దొరలనేటోళ్ళలో వారే అత్యంత అవినీతి పరుడు కేసీఆర్ అన్నారు. దొరలలో అత్యంత నీతివంతులైన వెంగళరావు గారు, చొక్కారావు గారు, ఎంఎస్ఆర్ గారు, వరంగల్ పురుషోత్తమరావు గారు, కాలువలు తవ్విన జీవి సుధాకర్ రావు గారు, సిహెచ్ రాజేశ్వరరావు గారు, స్థానిక రత్నాకర్రావు గారు లాంటి ఆనిముత్యాలు ఉన్నారు. నేను దొర కాబట్టి నేను ఆయనతో పనిచేయాలి. మరి కేసీఆర్ గారి గురించి వారే కదా అవినీతి దొర అన్నది. మరి అక్కడెట్లా పనిచేస్తారట అని నేను అడుగుతున్నాను. జీవన్ రెడ్డి లాంటి నేత బీఆర్ఎస్ కు రావడాన్ని వ్యతిరేకిస్తున్నారు కొంతమంది ఉద్యమకారులు అని చెప్పేసి మీరు చెప్తున్నటువంటి పరిస్థితి. మీకు ఉన్న సమాచారం ఏంది? హరీష్ రావు బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందా? తర్వాత రాజకీయ పరిణామాలు ఎట్లా ఉంటాయి? హరీష్ రావు గారు బీజేపీకి వెళ్తారు, చర్చలు జరుగుతున్నాయి అనేది మనం చాలా రోజులుగా ఈ మీడియా ద్వారా చూస్తున్నాం. ఎందుకంటే నేను చెప్పేది కాదు, ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు పడుతున్నాయి. వారు ఢిల్లీ వెళ్తున్నారంటే మీరు అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి నాకు వస్తే నేను అది మీతో షేర్ చేసుకున్నా. ఎనివే జీవన్ రెడ్డి గారి చేరిక ఎలాంటి లబ్ధి చేకూరదు. ఆనాడు కాంగ్రెస్ కూడా పెద్ద లాభం కాదు. వారు చేరి చొక్కారావు గారి ద్వారా చేరి చొక్కారావు గారిని ఓడించడానికే నామినేషన్ కూడా వెళ్ళలేదు 96లోనే. ఇవాళ కేసీఆర్ గారికి అనిమనిగా ఉంటారా? కేటీఆర్ తోటి అనిమనిగా ఉంటాడా? ఏదో కుటుంబం కోసం ఏదో ప్యాకేజ్ మాట్లాడుకుని పోయేటారు, పదవులో ఇంకేటో. అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఎవరైనా వెళ్తున్నారా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి? చాలా కొద్ది మంది, ఎవరు లేనాడే మేము గొప్పగా నడుపుకున్నాం పార్టీని. అంటే రేవంత్ రెడ్డి ఈ రోజే సభ పెడుతున్నారు, దీన్ని డైవర్ట్ చేయడానికి. మేడిగడ్డ ప్రాజెక్టు పునరుద్ధరణ ఇన్ని రోజులు గుర్తు రాలేదా? కేసీఆర్ జగిత్యాలకు రావడంతోనే ఆయన మేడిగడ్డ వెళ్తున్నారు. దాని విషయంలో ఇంతకుముందు మీకు ప్రెస్ మీట్ లో చెప్పిన జవాబు ఉంది. రెండోది రాష్ట్ర స్థాయి విషయాలు రాష్ట్ర స్థాయి నాయకులు మాట్లాడారు. ఫైనల్ గా మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నా అని చెప్పి పదే చెప్పారు. ప్రాక్టికల్ గా లీగల్ గా మీరు కాంగ్రెస్ సభ్యత్వం ఎప్పుడు తీసుకోబోతున్నారు? ఎందుకంటే మీకున్న అడ్డంకి ఇన్ని రోజులు భావించారు, ఇప్పుడు లైన్ క్లియర్ అయింది అనుకోవచ్చా? ఎప్పుడు మీరు మెంబర్షిప్ మా జిల్లా అధ్యక్షుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుంటాం మా పట్టణం. సో మొత్తం మీద జీవన్ రెడ్డి చేరిక అనేది ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం గమనించాలని చెప్తున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో హరీష్ రావు బీజేపీకి వెళ్తున్నారు అనేటువంటి విషయం సైతం తన దృష్టికి వచ్చిందని చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్ RTV జగిత్యాల నుంచి.